Hello guys. So today we are going to speak about world largest COVID vaccination drive and COVID vaccination details. So COVID కరోనా 2019 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఈ వరల్డ్ని ఎంత అతలకుతలం చేసిందో మీకు తెలుసు. సో ఫైనల్గా 2020 జనవరిలో మనకి డిఫరెంట్ కంపెనీస్ నుంచి మనకి ఒక 9 రకాల వ్యాక్సినేషన్స్ అవైలబిలిటీలోకి వచ్చాయి. ఈ వ్యాక్సినేషన్ ఇంకా పూర్తిగా పనిచేస్తుందా ఇంకా లేదా అనేది మనకి ఇంకా తెలవాల్సి ఉంది. సో ఇప్పటి వరకు మనకు అందినటువంటి రిపోర్ట్స్ ఫ్రమ్ అక్రాస్ గ్లోబ్ ఇట్ ఈస్ వర్కింగ్ సమ్వాట్ ఓకే అన్నట్టుగానే మనకు వినపడుతున్నాయి. సో WHO చాలా తక్కువ మందికి మాత్రమే ఈ యొక్క వ్యాక్సినేషన్ తయారు చేయడానికి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయడానికి కొన్ని కంట్రీస్కి మాత్రమే అనుమతి ఇచ్చింది. సో ఆ విధంగా డిఫరెంట్ కంపెనీస్ కావచ్చు, డిఫరెంట్ జియోగ్రఫిక్ ఏరియాస్ ఆఫ్ కంట్రీస్ రిలేటెడ్ కంపెనీస్ కావచ్చు. సో 9 రకాల వ్యాక్సినేషన్స్ను మనకి అందుబాటులో తీసుకొచ్చారు. ఇందులో 2 కేటగిరీస్ టోటల్ 9 అంటే మనం చూద్దాం. 2 ఏంటంటే RNA వ్యాక్సినేషన్. ఫస్ట్ 2 are RNA vaccination which is from Pfizer and Moderna. Pfizer and Moderna కంపెనీకి సంబంధించినటువంటి 2 vaccinations. So 3 more vaccinations are from conventional inactivated vaccination. So this is from Sinopharm and Bharat Biotech and Sinovac. సో తర్వాత మరో 3 రకాలు వైరల్ వెక్టార్ వ్యాక్సిన్. దిస్ ఈజ్ ఫ్రమ్ గమేలియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఆక్స్ఫర్డ్ ఇన్స్టిట్యూట్ అండ్ స్పుత్నిక్ వి. సో 1 more టైప్ ఈజ్ పెప్టైడ్ వ్యాక్సిన్. సో కేటగిరీస్ డిఫరెంట్, బట్ మొత్తం మీద అన్నీ కూడా కోవిడ్ని ఫైట్ చేసేటటువంటి వ్యాక్సినేషన్స్. సో ప్రపంచవ్యాప్తంగా ఆల్రెడీ వ్యాక్సినేషన్ ఇవ్వడం స్టార్ట్ అయిపోయింది డిఫరెంట్ కంట్రీస్లో. మన ఇండియాకి వచ్చేసరికి అతిపెద్ద అంటే world's biggest COVID vaccination drive is happening in India. 130 crore people vaccination is going to give. We have total 2 different vaccinations here, which is conventional inactivated vaccine types, that is Bharat Biotech సంబంధించినటువంటి కోవాక్సిన్ అండ్ సీరం ఇన్స్టిట్యూట్ సంబంధించినటువంటి కోవిషీల్డ్. 2 కూడా సేమ్ ఫార్ములానే. సో ఈ యొక్క వ్యాక్సినేషన్ అనేది 16th జనవరి స్టార్ట్ అయిపోయింది. సో మనం చూద్దాం ఎవరెవరు దీన్ని తీసుకోవచ్చు, ఎలిజిబిలిటీ ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ప్రాసెస్ ఏంటి, ఇదంతా మనం మాట్లాడుకుందాం. సో దీని యొక్క ఎలిజిబిలిటీ ఏంటంటే 18 years కంటే తక్కువ ఉండకూడదు. 18 years ఈజ్ ద మినిమం ఏజ్ టు హ్యావ్ దిస్ పర్టికులర్ వ్యాక్సినేషన్. అండ్ యూ షుడ్ నాట్ లెస్ దాన్ 18 అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్. మిల్క్ ఫీడింగ్ మదర్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్. హిమోఫోబిక్ అంటే రక్తం చూస్తే మీకు కళ్ళు తిరగటం, ఇలాంటివన్నీ గిడినెస్ అలా అనిపిస్తుంది కదా రక్తం చూస్తే, అటువంటి వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఫుడ్ అలర్జీ మీకు ఉన్నట్లయితే మీరు డాక్టర్తో చెక్ చేసి మరీ మీరు వ్యాక్సినేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎనీ మెడికల్ అలర్జీ మీకు ఉంటే, పర్టికులర్ మెడిసిన్ మీకు పడదు అంటే అది కూడా డాక్టర్తో చెక్ చేసి మీరు వ్యాక్సినేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. బేసిక్గా వీళ్ళంతా అలౌ కాదు. సో నో వ్యాక్సిన్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్. ఓకే, దీన్ని 2 డోసుల్లో మీరు తీసుకోవాల్సి ఉంటుంది. 2 డోస్. ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత 28 days వెయిట్ చేసి సెకండ్ డోస్ మీరు తీసుకోవాలి. ఫస్ట్ డోస్ మీరు ఏ కంపెనీ ఏ యొక్క నేమ్తో తీసుకున్నారో 2వ డోస్ కూడా అదే తీసుకోవాలి. అంటే ఫస్ట్లో భారత్ బయోటెక్ తీసుకుంటే సెకండ్ కూడా భారత్ బయోటెక్ వాళ్ళ కోవాక్సిన్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్లో మీరు సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళ కోవిషీల్డ్ తీసుకున్నట్లయితే సెకండ్ కూడా 28 days తర్వాత కూడా కోవిషీల్డే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక మనీ గురించి మనం మాట్లాడితే భారత్ బయోటెక్ వాళ్ళ అఫీషియల్ సైట్లో 295 రూపీస్గా దీన్ని డిక్లేర్ చేశారు. సో చూద్దాం, ద సేమ్ థింగ్ విల్ కంటిన్యూ ఆర్ ఎనీ బ్లాక్ మార్కెట్ విల్ కిల్ దిస్ పర్టికులర్ అమౌంట్ దట్ ప్రైస్ గివెన్ బై భారత్ బయోటెక్, విల్ సీ. సో ప్రపంచవ్యాప్తంగా రకరకాల వ్యాక్సినేషన్ తీసుకున్న దాంట్లో ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చింది
ఫైజర్ కంపెనీ వాళ్ళది ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చింది, అది కూడా 80 years దాటిన వాళ్ళకి వచ్చినట్టుగా మనకు డేటా ఉంది మన దగ్గర. సో ఇక్కడ 2 డోస్ మీరు భారత్ బయోటెక్ కానీ మన సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళది కానీ తీసుకోవాలి. సేమ్ కంపెనీ, అది గుర్తుపెట్టుకోండి. రెండోది సైడ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రాసెస్ ఏంటంటే, ఈరోజు మీరు వ్యాక్సిన్కి వెళ్ళారనుకోండి, మొత్తం దీన్ని ఒక 4 విభాగాలుగా విభజించారు. ఒకటి వ్యాక్సినేషన్ వేయించుకోవటము, బీ ఇన్ క్యూ అండ్ గెట్ ద వ్యాక్సినేషన్. సెకండ్ ఈజ్ వెయిటింగ్ రూమ్లో ఏంటంటే ఒక 1/2 hour మీరు వెయిటింగ్ రూమ్లో ఉండాలి. 1/2 hour వెయిటింగ్ రూమ్లో ఎందుకు ఉండాలి అంటే, అక్కడ మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హౌ ఆర్ యూ ఫీలింగ్, ఏదైనా గిడ్డినెస్ వచ్చిందా, లేకపోతే వ్యాక్సినేషన్ తర్వాత ఎలా అని చెప్పేసి. ఈ వ్యాక్సినేషన్ హ్యాండ్కే వస్తుంది, హ్యాండ్కే వేస్తారు. సో ఈ వ్యాక్సినేషన్ వేసిన తర్వాత ఒక 1/2 hour మీరు వెయిటింగ్ రూమ్లో ఉండాలి. నెక్స్ట్ 1/2 hour మీరు అబ్జర్వేషన్ రూమ్లో ఉండాలి. అంటే మొత్తం మీద మీరు ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటంటే, 1 hour ఐఎమ్ గోయింగ్ టు స్టే ఇన్ వ్యాక్సినేషన్ సెంటర్. సో అబ్జర్వేషన్లో ఏం చేస్తారంటే, దే విల్ చెక్ యూ, హౌ ఈజ్ యువర్ ఐస్, హౌ ఈజ్ యువర్ వాట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ దట్ యువర్ ఫేసింగ్ ఆఫ్టర్ ద వ్యాక్సినేషన్ అని చెప్పేసి. సో వ్యాక్సినేషన్ అయిపోయిన తర్వాత మీకు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ పాసిబుల్లీ రిటర్న్ బై ఇన్ ద సైట్స్ ఆర్ అఫీషియల్ కన్ఫర్మేషన్గా ఏంటంటే, స్వెల్లింగ్ ఉండొచ్చు, పెయిన్ ఉండొచ్చు, చిల్నెస్ ఉండొచ్చు, గిడ్డినెస్ ఉండొచ్చు, లిటిల్ బిట్ ఫీవర్ ఉండొచ్చు. సో ఈ అన్నీ కూడా దాని ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్సే, కాబట్టి యూ డోంట్ వరీ అబౌట్ దెమ్. సో ఆఫ్టర్ అబ్జర్వేషన్ రూమ్లో ఉన్న తర్వాత మీకు డాక్టర్ చెప్తాడు, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే మీకు పారాసెటమాల్ ట్యాబ్లెట్స్ వేసుకోవచ్చు అని చెప్పి కొన్ని పారాసెటమాల్ ట్యాబ్లెట్స్ మీకు ఇస్తాడు డాక్టర్. సో ఈ యొక్క యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దీస్ సైడ్ ఎఫెక్ట్స్. ఓకే, నాకు వ్యాక్సినేషన్ వేయించుకున్నాను, ఇంటికి వచ్చాను, ఉన్నాను, దెన్ ఐఎమ్ ఏ ఫైటర్ ఫర్ కరోనా. నాకు కరోనా రాదా? నో. ఖచ్చితంగా ఆ వ్యాక్సినేషన్ వల్ల మీకు ప్రయోజనం ఏమి ఉండదు. అది 28 days వెయిట్ చేయాలి, మళ్ళీ సెకండ్ డోస్ వేసుకోవాలి. సెకండ్ డోస్ వేసుకున్న తర్వాత మళ్ళీ 14 days వెయిట్ చేసిన తర్వాతే మీకు ఈ యొక్క వ్యాక్సినేషన్ ద్వారా మీకు ఫైటింగ్ శక్తి వస్తుంది. అంటే కరోనా ద్వారా ఈ ప్రాబ్లమ్స్ ఉండే ఫైటింగ్, కరోనాకి యువర్ బాడీ సెల్స్ విల్ ఫైట్ కరోనా. సో ఎలాగైతే నార్మల్ వ్యాక్సినేషన్స్లో మీకు ఫైట్ చేస్తారు కదా, పోలియో అది ఇది ఇట్లా, సో అదేవిధంగా ఇక్కడ కూడా కరోనాకు మీకు ఫైటింగ్ సెన్స్ రావాలి మీ బాడీకి అంటే, యూ హ్యావ్ టు వెయిట్ 14 days ఆఫ్టర్ టేకింగ్ ద వ్యాక్సినేషన్. సో వ్యాక్సినేషన్ అవ్వగానే నేను మాస్క్ తీస్తాను, నా ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే కుదరదు. స్టిల్ యు ఆర్ ప్రోన్, అంటే నీకు ఇంకా కరోనా వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి నువ్వేం చేయాలి అంటే, ఇప్పుడు ఎలాగైతే మీరు సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నారో, ఎలాగైతే మీరు మాస్క్ వేసుకుంటున్నారో, ఎలాగైతే గ్రూప్స్లో ఉండకూడదు, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలో, అవన్నీ మీరు పాటించాల్సిందే 14 days మోర్. ఆ తర్వాతే మీకు ఈ యొక్క ఫైటింగ్ సెన్స్ అనేది మీకు వస్తుంది, ఏది కరోనా ద్వారా. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ ప్రాసెస్ ఆఫ్ దిస్ వన్. సో ఇండియాలో మనకి నరేంద్ర మోడీ గారు 16th January దీన్ని ఈ డ్రైవ్ స్టార్ట్ చేశారు. మొదటి దశలో 1,65,00,000 మెంబర్స్ హెల్త్ వర్కర్స్కి ఇది ఇవ్వబోతున్నారు. సో ఇది 16 నుంచి till February వరకు జరుగుతుంది. సో ఈ దశలో హెల్త్ వర్కర్స్ ఆర్ మెడికల్ పీపుల్కి ఇది ఇవ్వబోతున్నారు, ఇచ్చారు కూడా, స్టార్ట్ చేశారు. సో మనకు ఇక్కడ చూసినట్లయితే ఎయిమ్స్ డైరెక్టర్కి ఫస్ట్లో అక్కడ మొట్టమొదటి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది ఢిల్లీలో. తర్వాత కర్ణాటకలో వచ్చేసి చంద్రశేఖర్ అనే వ్యక్తికి హెల్త్ వర్కర్ ఇచ్చారు, కేజీ జనరల్ హాస్పిటల్ బెంగళూరు సంబంధించిన హెల్త్ వర్కర్. తర్వాత ఏపీలో వచ్చేసి పుష్పకుమారి అనే హెల్త్ వర్కర్కి ఇచ్చారు, సో గవర్నమెంట్ హాస్పిటల్ విజయవాడ. అగైన్ తెలంగాణలో హెల్త్ వర్కర్ కృష్ణమ్మకు గాంధీ హాస్పిటల్లో ఇచ్చారు. సో ఇది మనకి ఈ వ్యాక్సినేషన్ గురించి డీటెయిల్స్. మీకు ఇంకా ఏమైనా ఎక్స్ట్రా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో మీరు నాకు కామెంట్ చేయండి. సో ఐ విల్ గెట్ ద ఇన్ఫర్మేషన్ అండ్ ఐ విల్ డూ ద part 2 వీడియో ఫర్ యూ. థ్యాంక్ యూ.